హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి, ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్ స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనే రిక్వెస్టెడ్ వీడియో. 1 kg ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఎలాగో చూద్దాం. ఉసిరికాయలు కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచి ఆరబెట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి క్లాత్ తోటి తుడిచి ఉసిరికాయలని డ్రై చేయాలి. చింతపండు సోక్ చేసుకుందాము. వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే గుజ్జు అనేది త్వరగా వస్తుంది. చిక్కగా తీసుకోవడం వల్ల కూడా త్వరగా కుక్ అవుతుంది. 100 grams తీసుకున్నాను చింతపండు. ఆయిల్ 1.5 గ్లాస్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఉసిరికాయలు ఫ్రై చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకుందాము. చిక్కగా తీసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉసిరికాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి, పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు 1 స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుంటాం. పసుపు 1 స్పూను, చింతపండు పేస్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఆవాలు మెంతుల పొడి రెడీ చేసుకుందాం. ఆవాలు 4 స్పూన్స్, మెంతులు 2 స్పూన్స్. సిమ్లో ఫ్రై చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు పులుసు ఇలా చిక్కబడిన తర్వాత చల్లారిన తర్వాత ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి యాడ్ చేసి చల్లారిన తర్వాత కలుపుదాం. ఒక 1 గ్లాస్ కారం యాడ్ చేస్తాను. 1/2 గ్లాసు సాల్ట్ మనం చూసి మళ్ళీ 3 days తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆవాలు, మెంతుల పొడి, కారం, సాల్ట్. పెద్ద గ్లాస్ తోటి 1 కారం, 1/2 గ్లాస్ సాల్ట్ యాడ్ చేసుకుంటాము. సేమ్ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ ఆయిల్ యాడ్ చేస్తున్నాం కదా ఇందాక. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ ఆయిల్తో సహా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 3 days తర్వాత టేస్ట్ చూసుకుని ఇంకా ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ 3 daysలో కూడా 2 times మిక్స్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఉప్పు కరుగుతుంది. 3 days తర్వాత మన ఉసిరికాయ పచ్చడి చూద్దాము. ఆయిల్ తక్కువైనా కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. 1.5 గ్లాసు సఫిషియెంట్గానే ఉంది, ఇంచుమించుగా 1/2 kg. ఆయిల్ మనం వేరుశనగ నూనె కానీ పప్పుల నూనె కానీ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మీలో ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక వీడియో చూశాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారీ విధానంలో మీకు తెలిసిన టిప్స్ షేర్ చేయండి. కేజీ ఉసిరికాయలు పర్ఫెక్ట్ కొలతలతో ఎలా పెట్టుకోవాలో వీడియో చూసాం కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. 100% బాగుంటుంది. ఉసిరికాయలో ఎన్నో కూడా ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. ఉసిరికాయని ఏదో ఒక రూపంలో తప్పకుండా తీసుకోండి. ఉసిరికాయలో సి విటమిన్తో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. స్కిన్ గ్లోయింగ్గా ఉండేలా చేస్తుంది, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ ఉసిరికాయ మనకి ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇమ్యూన్ బూస్ట్గా కూడా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచేలా చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోండి. ఉసిరికాయ తీసుకోవడం వలన సీజనల్గా వచ్చే కాఫ్, కోల్డ్ని తగ్గిస్తుంది. స్కిన్ ఎలర్జీస్ని కూడా రాకుండా చేస్తుంది. నోటిపోతను అరికెట్టేలాగా చేస్తుంది. ఇంకా మీకు తెలిసిన ఉసిరికాయ ఉపయోగాలు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.